వంశీకృష్ణ. ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. ఎక్కడి నుంచి వచ్చారు? మంచిర్యాల సార్. మంచిర్యాల్ అంటే ఏంది? మంచిర్యాల్ అంటే అంటే ఆ పక్కన ఒక ర్యాలీ వాగన్ ఒకటి ఉంది సార్. ర్యాలీ వాగ్. దాని పేరు మీద వచ్చిందా అన్నారు. నాకు కూడా కరెక్ట్గా ఐడియా లేదు, చాలా మంది నేను కనుక్కున్నాను. మంచి అని ఎందుకు అన్నారు మరి? అంటే అది తెలియదు సార్. తెలియదు. మేబీ దాని నుంచి వచ్చిందని. ప్రజెంట్ ఏం చేస్తున్నారు? నేను ఇప్పుడు ఏం చేయట్లేదు సార్. ఏం చేయట్లేదు అంటే అర్థమైంది సార్ సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్నాను సార్. ఇప్పుడు లాస్ట్లో ఏం చేస్తారు? అంతకుముందు ఏం చేశారు? నేను ఐటీలో చేశాను సార్. ఐటీ. ఎస్. ఏంటిది ఐటీ అంటే? ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ సాఫ్ట్వేర్ డెవలపర్గా పనిచేశాను సార్. ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ దేశంలో ఎప్పుడు స్టార్ట్ అయింది సార్? 90స్లో సార్, 1990స్లో. ఏ ప్రధానమంత్రి దీనికి కారకుడు? రాజీవ్ గాంధీ సార్. ఆయన ఎప్పుడు 90స్లో ఉన్నాడా? లేదు సార్, అప్పుడు స్టార్ట్ చేశారు సార్. ఆ తర్వాత రియల్గా రివల్యూషన్ వచ్చింది మాత్రం 1990స్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎవరి టైంలో వచ్చింది? సార్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సార్. ఏం చేశాడు ఆయన? హైటెక్ సిటీ కట్టారు. హైదరాబాద్ని ఎప్పుడు కట్టాడు హైటెక్ సిటీ? 2001లో అనుకుంటా సార్, నాకు కరెక్ట్ ఐడియా లేదు. ఏమైంది హైటెక్ సిటీ కడితే? అంటే చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు ఇక్కడ ఇండియాలో మన హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేశారు సార్. ఓకే. ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ సార్. మైక్రోసాఫ్ట్లో ఇండియన్ డెవలప్మెంట్ సెంటర్ ఓన్లీ హైదరాబాద్లోనే ఉంది, మన దేశంలో ఇంకెక్కడ లేదు. ఈ దేశ జనాభాలో యువకుల జనాభా ఎంత సార్? కరెక్ట్గా తెలియదు సార్, అరౌండ్ 40% సార్. నిరుద్యోగం ఎంత శాతం ఉంది ఈ దేశంలో? సార్ ఆ లెక్కలు అఫీషియల్ సోర్సెస్ ప్రకారం అయితే 6% సార్ అరౌండ్. అన్అఫీషియల్గా అయితే ఎంత ఉండొచ్చు సార్? అన్అఫీషియల్గా మనం ఒకవేళ డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అగ్రికల్చర్ ఉన్నది కలుపుకుంటే మాత్రం 50% వరకు ఉంటుంది సార్. ఎందుకంటే అగ్రికల్చర్లో 50% ఆఫ్ ది పాపులేషన్ ఓన్లీ ప్రొడ్యూసింగ్ 15% ఆఫ్ ది జీడిపి. సో ఇప్పుడు అది కనుక్కుంటే మాత్రం మనకు చాలా ఎక్కువ ఉంది సార్ అన్ఎంప్లాయ్మెంట్. ఈ కంపెనీస్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఎస్. మరి వీటిలో ఎందుకు మానేసావు? మంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఉన్న కంపెనీస్లో పనిచేసి ఎందుకు? అంటే సివిల్ సర్వీసెస్లోకి వెళ్ళాలని నా గోల్ సార్. సో దానికి ప్రిపేర్ అవ్వడానికి నాకు టైం దొరకట్లేదని మానేశాను సార్. ఏం చేస్తున్నారు 13 నుంచి మీరు ఇప్పుడు? సార్ ఇప్పటికి 2 సార్లు సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూ అటెంప్ట్ ఇచ్చాను సార్, రాలేదు సార్. ఇంకా అదే ప్రయత్నం ఉంది. ఎందుకు రాలేదనుకుంటున్నారు మీరు? సార్ మెయిన్స్లో మార్క్స్ తక్కువ వస్తున్నాయి సార్. అది ఎందుకు తక్కువ వస్తున్నాయి అంటే సార్ ఒకసారి ఏమో ఎస్ఏలో తక్కువ వచ్చాయి, మళ్ళీ లాస్ట్ టైం కూడా ఇచ్చాను సార్. లాస్ట్ టైం ఎస్ఏలో బాగా ఇంప్రూవ్ అయ్యాయి కానీ జిఎస్లో తక్కువ వచ్చాయి సార్. ఆదిలాబాద్ జిల్లాలో సార్ ఉన్న 3 తెగల పేర్లు చెప్పండి సార్. గోండ్, నాయక్పూడ్ సార్, ఇంకొకటి గుర్తు రావట్లేదు సార్. ఆదిలాబాదు దేనికి ఫేమస్ అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో? అంటే ఎక్కువ ఏం పండుతుంది అక్కడ? సార్ ఒకటి కాటన్ సార్, ఇంకొకటి సోయాబీన్ సార్. 2 అంటే స్పెసిఫిక్గా పండేది. సోయాబీన్ మాత్రం మన రాష్ట్రంలో ఓన్లీ ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో పండుతుంది సార్. భారతదేశంలో అగ్రికల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ తీసుకుంటే తెలంగాణలో ఉండేటువంటి అంటే స్ట్రాంగ్ పాయింట్ ఏంది? నేషన్ వైజ్ కంపేర్ చేసినప్పుడు తెలంగాణలో అగ్రికల్చర్కి ఉన్న ప్లస్ పాయింట్ ఏంది సార్? మన ఇక్కడ ఉన్న క్లైమేట్ అన్ని రకాల క్రాప్స్కి సూటబుల్ సార్. ఒకటి హార్టికల్చర్ క్రాప్స్ కూడా చాలా సూటబుల్ సార్ ఇక్కడ. ఒకటే పాయింట్. వన్ నెక్స్ట్ హార్టికల్చర్ క్రాప్స్ కూడా చాలా సూటబుల్ సార్. ఓకే, దాని నెక్స్ట్ ఇంకొక అంటే ఏంటి? మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేసి తెలంగాణ అగ్రికల్చర్లో అహెడ్ ముందుందని చెప్పడానికి క్లైమేట్ కాకుండా నెక్స్ట్ ఇంకా అంటే యావరేజ్ రెయిన్ఫాల్ కూడా ఇండియన్ రెయిన్ఫాల్ కంటే ఎక్కువ సార్ మనకి. ఇండియా యావరేజ్ రెయిన్ఫాల్ కంటే కూడా ఇప్పుడు ఎస్పెషల్గా నార్థన్ తెలంగాణ అరౌండ్ 1000 mm. ఈ సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా అని ఎప్పుడు చదివావా? సార్. అంటే ఏంది? అంటే మనకు అగ్రికల్చర్ సంబంధించి కావాల్సిన సీడ్స్ ప్రొడక్షన్ అనేది మన తెలంగాణలో తయారవుతుంది. తెలంగాణలో ఎక్కువ తయారవుతుంది సార్. అది సీడ్ విలేజ్ ప్రోగ్రామ్ అని కూడా కొత్తగా స్టార్ట్ చేశారు సార్. అంటే మన ఊరు మన ప్రణాళిక అనే పేరున్నావా? ఎస్ సార్. అది ఎక్కడ స్టార్ట్ అయింది? తెలంగాణలోనే సార్. అది ఎక్కడ? అసలు ఊరు పేరు గుర్తులేదు సార్. దేనికి సంబంధించింది అది సార్? అంటే ప్లానింగ్ డీసెంట్రలైజ్ చేయాలి, సెంట్రలైజ్డ్ ప్లానింగ్ కాకుండా ప్లానింగ్ అనేది విలేజ్ నుంచి స్టార్ట్ అవుతేనే అది కరెక్ట్గా మనం ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనే ఉద్దేశంతో మన ఊరు మన ప్రణాళిక స్టార్ట్ చేశారు సార్. మన ఊరు మన కూరగాయలు అనేది ఉందా కార్యక్రమం? నాకు ఐడియా లేదు సార్. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అగ్రికల్చర్ కోసం చేసిన ఒక 3 కార్యక్రమాలు చెప్పండి సార్. ఒకటి మిషన్ కాకతీయ స్టార్ట్ చేశారు సార్. అంటే ఎన్ని చెరువులు పునరుద్ధరిస్తున్నారు అందులో? మొత్తం 45,000 చెరువులు సార్.
కరెక్ట్ నెంబరు. సార్ కరెక్ట్ అంటే 46,000 చిల్లర ఉన్నాయి సార్. అదంతా కరెక్ట్ వేయడం లేదు. నెక్స్ట్ సార్ ఇంకొకటి రుణమాఫీ చేశారు సార్. లక్ష లోపు ఉన్న రుణం వల్ల అందరికీ. ఇప్పుడు కొత్తగా ఎకరానికి 4,000 ఇవ్వాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది సార్. దానికోసం రైతు సమగ్ర సర్వే జరుపుతున్నారు. డిస్గేజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అనే వర్డ్ యూజ్ చేస్తారు. ఎస్ సార్. ఏంటి, వాట్ ఈస్ ఇట్ యాక్చువల్లీ? అంటే సార్ చూడడానికి అయితే అందరూ ఎంప్లాయీగా ఉంటారు సార్ అగ్రికల్చర్లో. ఇప్పుడు ఒక ఎకరా పొలానికి ఒక 2 మనుషులు సరిపోతే పని చేయడానికి మన దగ్గర 6 పని చేస్తున్నారు సార్. అంటే చెప్తే మాత్రం అందరూ ఎంప్లాయిడ్, కానీ నిజానికి పని ఆడ అవసరం ఉంది మనకి 2 సార్. మిగతా 4 అక్కడ అన్ఎంప్లాయ్మెంట్ అన్నట్టే సార్. ద సోర్సెస్ ఆఫ్ గవర్నమెంట్ రెవెన్యూ? సార్ దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ సోర్స్ సార్. వన్ ఇస్ ట్యాక్స్ రెవెన్యూ, అనేది నాన్ ట్యాక్స్ రెవెన్యూ సార్. ట్యాక్స్ రెవెన్యూ which will come from income tax, commercial tax and corporate tax sir. Non tax revenue will come from the income from the public sector undertakings, income from the coinage, income from railways. What is GST? Sir, goods and services tax. What is the basic difference between GST and the earlier indirect tax system? Sir, it amalgamates all indirect taxes into one tax system sir. And it is a destination based tax sir. Earlier it was a source based tax. So whenever we purchased the raw material, any company purchased the raw material, they used to pay tax on the raw material, and after the manufacturing they used to pay on the tax on the manufacturing. So in the GST it will not be like that sir. The tax will be paid only on after completion of on the destination sir, after completion of the manufacturing. Okay, when it comes to Telangana state budget 16-17, yes, what is the nature of revenue deficit in revenue account? Sir, we do not have a revenue deficit sir, we have a revenue surplus sir. Okay, why we have maintained revenue surplus? Sir, because our revenue especially from Hyderabad is more than our expenditure sir, and it is also some historical perspective sir, because our expenditure used to be low when compared to our revenue sir. So that. What about this FRBM Act? Sir, yes sir, it is Fiscal Responsibility and Budget Management Act sir. So it aims to ensure that the fiscal deficit is maintained, is to be zero by fiscal deficit is to be below 3%, and revenue deficit should be become zero. That is the basic reason for maintaining revenue deficit zero. Yes, yes. We are showing that Yes, sir. revenue deficit is zero. Okay. Yes. Okay. And what are the different components of a budget? Accounts, for example. Yes. So there are two components sir, capital budget and the revenue budget sir. Capital budget which deals with the investment made by the government, and the revenue budget deals with the day-to-day expenditure of the government, or expenditure and the taxes from the functioning of the government. So in the capital budget sir, when investment is made, then it will become an asset sir. So it will become an asset for the government. Investment. Yes sir. What about receipts? Yeah, yes sir, receipts from the, like in the capital budget, receipts like loans sir, loans or disinvestment. So those will be they are liabilities sir. So they are not from the taxes. Okay. The Adilabad లో ట్రైబల్స్ అన్రెస్ట్ చూసి 7th నిజాం అపాయింటెడ్ ఏ కమిటీ బై ఏ ఫారెనర్, విత్ ఏ ఫారెనర్. Yes. హూ ఈజ్ హీ? Sir, పేరు Who came there with Yes. his wife, lived there Yes, for yes, sir. several years and made, I think, wonderful recommendations. దాన్ని తర్వాత పబ్లిష్ చేసిండ్రు. నిజాం ఇంప్లిమెంటెడ్ ఆల్ దోస్ రికమెండేషన్స్ ఇన్ టోటో. ఎస్ సార్, నాకు పేరు గుర్తు రావట్లేదు సార్, కానీ తెలుసు సార్. అతను లివ్డ్ ఇన్ ఎ విలేజ్ ఊట్నూరు దగ్గర ఉంది సార్. అతను ఇప్పటికి స్మారక స్థూపం కూడా అక్కడ ఉంది సార్. ఉట్నూర్. కెన్ యూ నేమ్ ద విలేజ్, నేమ్ ఆఫ్ ద విలేజ్? మర్లవాయ్. మర్లవాయ్. హైమండర్. హైమండర్. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. ఇట్లా మీ ఆదిలాబాద్ జిల్లా వెనుకబడతనానికి నీటిపారుదల సౌకర్యం లేకపోవడం ఒక కారణం. Yes. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకి వెళ్ళి సరస్వతి కాలువ కూడా వస్తుంది. Yes. కానీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎండిపోతుంది, కింద నీళ్ళేమో వృధాగా కింద పోయి సముద్రంలో కలుస్తున్నాయి. Yes. మన రాజమండ్రి కాటన్ బ్యారేజ్ వద్ద వృధాగా పోయి సముద్రంలో కలుస్తున్నాయి. ఎందుకు ఆ డిఫరెన్సెస్, ఎందుకు తేడా? సార్, ఆ గోదావరికి ఉన్న మెయిన్ ట్రిబ్యూటరీ ప్రాణహిత సార్. ఇంతవరకు మనం ప్రాణహిత మీద ఒక్క ప్రాజెక్ట్ కూడా లేదు. కాబట్టి ఆ ప్రాణహిత అనేది కాళేశ్వరం దగ్గర కలుస్తుంది సార్ గోదావరిలో. ఆ వాటర్ అంతా వృధాగా అయిపోతుంది. ఇప్పుడు మనం స్టార్ట్ చేసాం సార్ ప్రాణహిత చేవేళ్ళ ప్రాజెక్ట్ కాళేశ్వరం దగ్గర.
సో దానివల్ల గోదావరి వాటర్ మనం ఎఫెక్టివ్ యూజ్ చేసుకోవచ్చు సార్. సెకండ్ థింగ్ సార్, శ్రీరామ్ సాగర్, అప్పర్ శ్రీరామ్ సాగర్ వీ హ్యావ్ మెనీ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్టెడ్ బై మహారాష్ట్ర. జాగ్రఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో Yes. ఎక్కడ అంటే అసలు గోదావరి వాటర్ నా ట్రిబ్యూటర్స్ ప్రాణహిత ఏవైనా కావాలి, మొత్తం గోదావరి ఉపనదులు ఏవైనా ఆ వాటర్ని ఎందుకు తెలంగాణ వ్యవసాయానికి ఉపయోగించుకోలేకపోతున్నాం? జాగ్రఫికల్ Yes, రీజన్ sir. ఏంటండి? అంటే మన టోపోగ్రఫీ లార్జ్ స్కేల్ డ్యామ్స్ కన్స్ట్రక్ట్ చేయడానికి సూటబుల్ కాదు సార్. ఎందుకు? ఎందుకంటే సార్ ఇప్పుడు లార్జ్ స్కేల్ డ్యామ్స్ కావాలంటే సపోర్ట్ సిస్టమ్ లైక్ మౌంటైన్స్ కొంచెం ఉండాలి. మనది No, no, no. ఒక రివర్ పోతున్నప్పుడు దాంట్లో వాటర్ మనం ఎందుకు యూజ్ చేసుకోలేకపోతున్నాం అంటే జాగ్రఫికల్ రీజన్ ఏంది అంటున్నాం. జాగ్రఫికల్ రీజన్ ఏంది? మౌంటైన్స్ అవసరం ఉండదు ప్రాజెక్ట్. సార్ ఐఎమ్ నాట్ షూర్ సార్. అంటే ఉన్నాయి, ప్రణాళికలు ఉన్నాయి. నిజాం కాలంలోనే 40 లక్షల ఎకరాలకు నిలబడిన ప్రణాళికలు ఉన్నాయి. అది సీమాంధ్ర పాలకులు అంటే రాజమండ్రి కాడ ఎప్పుడు సంవత్సరం పొడుగుతూ నీళ్ళు ఉండడానికి కారణం కట్టుకుంటాడు చేశారు. కాకపోతే శ్రీరామ్ సాగర్ పైన మీరు అన్నట్టు మహారాష్ట్రలో ప్రాజెక్టులు కట్టడం, కిందనేమో ప్రాణహిత Yes. ఇంద్రావతి కింద కలవడం, Yes. దానివల్ల ఇక్కడ 500 టీఎంసీ నీళ్ళు పోయి సముద్రంలో కలుస్తుంది, ఇక్కడ నీళ్ళు లేకుండా వెళ్ళిపోతున్నాయి. ఒకటి జాగ్రఫికల్ ఏంటంటే దిస్ ఇస్ ప్లాట్యూ, దక్కన్ ప్లాట్యూ. దక్కన్ పీఠభూమి ఎత్తుంటే అది వ్యాలీ జోన్లో పోతుంది, రిఫ్ట్ వ్యాలీ అంటాం. Yes. చీల్చుకొని పోతుంది. ఇప్పుడు రైల్వే ట్రాక్ ఎట్లయితే కొండలు వచ్చినా చీల్చుకొని పోతుందో, రివర్ కూడా కొండలు వచ్చినా గుట్టలు వచ్చినా చీల్చుకునే పోతుంది, కిందికి పైకి ఎక్కదు వాటర్. Yes. సో జాగ్రఫికల్గా తెలంగాణ ప్లాట్యూ, పీఠభూమి ప్రాంతం, కింద రివర్ కిందికి వెళ్ళిపోతుంది. తేవాలంటే లిఫ్ట్ ఇరిగేషన్, లిఫ్ట్ Yes. చేయాలి పైకి. Yes. అని అది reason. ఇంకోటి మనకు ఇప్పుడు కొమరం భీం అని కొత్త పేరు జిల్లా కూడా వచ్చింది. అవును సార్. 1940sలో ఆయన పోరాటం చేసిండు. అవును సార్. ఆ తర్వాత ఆ స్థాయిలో గిరిజన పోరాటాలు మనకు కనపడవు. Yes. అంటే ఆ పోరాటాల నేపథ్యం లేకపోవడం కూడా వెనకబడడానికి కారణం అని మీరు ఒప్పుకుంటారా? సార్ ఒకటి సార్, మనం మెయిన్ రీజన్ అయితే అక్కడ ఉన్న వాటర్ సోర్సెస్ని ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోకపోవడం అనేది మెయిన్ రీజన్ సార్. ఎందుకంటే కంపేర్ చేసుకున్నప్పుడు మిగతా డిస్ట్రిక్ట్స్ ఆదిలాబాద్ డిస్టిక్లో అంటే ఈ వాగులు కానీ నదులు కానీ చాలా ఎక్కువ ఉన్నాయి సార్. కాకపోతే ఒక మేజర్ ప్రాజెక్ట్ ఉండదు, ఓన్లీ కడెం ప్రాజెక్ట్ ఒకటి ఉంది సార్ మెయిన్. అంటే కరెక్ట్ వాటర్ ఇచ్చేది అంటే మిగతా చిన్న ప్రాజెక్ట్స్ ఏం project. కన్స్ట్రక్ట్ చేయలేదు సార్. అది కూడా చిన్నది కదా. అవును సార్. మీరు ట్రినిటీ జూనియర్ కాలేజ్లో చదివారు Yes, కదా. madam. కెన్ యూ ఐడెంటిఫై ద కాన్సెప్ట్ ఆఫ్ ట్రినిటీ ఇన్ అవర్ ప్రియాంబుల్, ద 3 words in the preamble which reflect Trinity? Madam, it's liberty, equality and fraternity, madam. Where did this idea of Trinity come from? From where did we add? It came from the French Revolution, madam. Okay. What is skill gap? Sorry, madam. What is skill gap? స్కిల్ గ్యాప్. Madam, I'm not sure, but madam, it is, can I guess? Yeah, please. A skill gap means what is the skill required for a job and what the skill employee has. The That difference between the requirement, right? Yeah. Now, what are the different initiatives that the government has taken to reduce the skill gap? Madam, it has started National Skill Development Mission, and also it has started other programs like Skill India program. So to promote skill development and provide training to the youth of the country. Can skill development in any way remove the burden on agriculture sector? And if at all you're shifting, where and how can you shift? Madam, if at all we have to shift the workers from the agriculture, it has to be the industry sector, madam. That is why government is promoting the Make in India program to promote industries and manufacturing sector. Because in services sector, the requirement of the labor will be less, and we cannot accommodate everyone in the services sector. You have written prelims this year? Yes, madam. You're likely to clear it? Yes, madam. Okay. Now you get into Group 1 services, Yes. and tomorrow again you get into civil services. Why should the government waste money on training you again and again? Madam, Answer it from an ethical perspective, because you have ethics in your civils. yes, madam. So from an ethical perspective, do you think it is right to waste people's money? No, madam. Because even if they give me, even if I selected as a Group 1 officer and if they give me training, that training will be useful if I get selected in the civil services, and the knowledge will never be lost, ma'am. No. Post recruitment process and investment. Government's point of This is expenditure came from all the related issues. The question is people taxes toni, people contribution toni, Yes. government operations. The recruitment కూడా one of the operations. Yes. అది వేస్ట్ ఆఫ్ మనీ కదా అంటున్నాను.
అందులో 2 లాసెస్ ఉన్నాయి. మీరు వెళ్ళిపోతే మీ ప్లేస్లో ఇంకొకరిని ట్రైన్ చేయాలి, Yes. మీకు మళ్ళీ సెకండ్ టైం ట్రైనింగ్ వస్తుంది. సో అది ఎంతవరకు జస్టిఫైడ్? గ్రూప్ 1 వచ్చినాక సివిల్స్కి వెళ్ళడం జస్టిఫైడా? నేను కాదని అంటాను, మీరు అవునని ఎట్లా సపోర్ట్ చేసుకుంటారు? మేడం గ్రూప్ 1 వచ్చిన తర్వాత సివిల్స్కి వెళ్ళడం అనేది నా ప్రయత్నం నేను చేసుకోవచ్చు మేడం. అది రావచ్చు రాకపోవచ్చు ఫస్ట్ థింగ్ మేడం. వస్తే అది ఇంతకంటే హయ్యర్ జాబ్ ప్లస్ నేను గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి నేను సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్తాను, గవర్నమెంట్ కంట్రోల్లో మారుతుంది, కానీ ఇదే మన దేశంలోనే ఉంటాను, ఇక్కడే వాళ్ళకే సర్వీస్ చేస్తాను. మీకు గ్రూప్ 1 కూడా 5 years తర్వాత కన్ఫర్డ్ అయ్యేసి వస్తుంది కదండి. ఇంకోటి తెలంగాణ ఉద్యమ నేపథ్యం చూసినప్పుడు 610 జీవో తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించింది. ఆ 16 జీవో మీద మీకు అవగాహన ఏంటి? సార్ 16 జీవో ఎవరైతే నాన్ లోకల్ కోటాలో తెలంగాణ ఎంప్లాయీలకు స్థిరపడ్డారో వాళ్ళని పంపించేసి వాళ్ళ ప్లేస్లో తెలంగాణ వాళ్ళనే ఉంచాలనేది 16 జీవో సార్. కాకపోతే అది ఇంతవరకు ఇంప్లిమెంట్ కూడా కాలేదు సార్. అది ఇంప్లిమెంట్ కాలేదు అంటే ఏ నేపథ్యంలో వచ్చింది అసలు? 16 జీవో మూలం ఎక్కడుంది అసలు? సార్ అంటే ఇప్పుడు ఇంతకుముందు ముల్కీ రూల్స్ అని ఉండేవి సార్. అంటే ఉద్యోగాల్లో స్థానికులకే ప్రాధాన్యత ఇవ్వాలి, రిజర్వేషన్ ఇవ్వాలనేది ముల్కీ రూల్స్ సార్. ఎవరైతే ముల్కీసో వాళ్ళకి ఇవ్వాలని. కాకపోతే మనం ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయిపోయిన తర్వాత వీటిని పట్టించుకోకుండా చాలామంది ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ వచ్చి ఉద్యోగాలు సంపాదించి సెటిల్ అయిపోయారు సార్. సో వాళ్ళను తీసేసి నిజానికి ఇక్కడ ఉన్న స్థానిక యువతకే అంటే ఇక్కడ మెయిన్ స్ట్రైట్ ఆన్సర్ ఏంటంటే 6 పాయింట్ ఫార్ములా ప్రకారం 371D రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం నియమించే వాళ్ళని తొలగించడానికి 16 జీవో. ఈ దేశంలో ఎక్కడైనా ఉద్యోగం చేసుకోవచ్చు. ఎస్. కాబట్టి ఆంధ్రాలో వచ్చి ఇక్కడ చేశారు, తప్పేముంది సార్? ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయిపోయినప్పుడు ఆ సార్ చెప్పినట్టు 6 పాయింట్ ఫార్ములాలో తెలంగాణ ఎంప్లాయ్మెంట్లో ఓన్లీ ఈ ప్రొవిజన్ అనేది కొన్ని స్టేట్స్కే ఉంది సార్. ఆ లోకల్ కేటగిరీ ఉన్న వాళ్ళకే రిజర్వేషన్ ఇవ్వడానికి అది రావాల్సిన అవసరం ఏంది అంటున్నాను. నేను తెలంగాణలో ఈ దేశంలో ఎక్కడైనా ఉద్యోగం చేసుకోవచ్చు. అట్లాంటప్పుడు ఆంధ్రాలో వచ్చి తెలంగాణలో ఉన్న ఉద్యోగాలు చేశారు. వాళ్ళకి ఇందాక స్కిల్ గ్యాప్ అన్నది కదా, ఆ స్కిల్ గ్యాప్ ఉంది కాబట్టి వాళ్ళు తెలివైన వాళ్ళు వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేశారు. ఉద్యోగం చేస్తే తప్పేముంది? అంటే సార్ ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయిపోయినప్పుడు తెలంగాణ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్ లెవెల్ అనేది చాలా తక్కువ ఉంది సార్. అంటే ఇక్కడ ఉన్న లిటరసీ లెవెల్ కానీ ఎడ్యుకేషన్ లెవెల్ కానీ చాలా తక్కువ ఉంది. 2 స్టేట్స్ ఫామ్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా అడ్వాంటేజ్ అనేది ఆంధ్ర ప్రాంతం అది ఎక్కువ డెవలప్ అయిపోయింది కాబట్టి వాళ్ళకి వెళ్ళిపోతుంది, ఇక్కడ వాళ్ళకి అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే ఎక్కడ చెప్పారు, ఎప్పుడు చెప్పారు, ఎవరు చెప్పారు? అని ఎప్పుడైతే 2 ప్రాంతాల నాయకులు కలిశారో ఎప్పుడు ఎక్కడ 1956లో సార్. ఏం దాన్ని ఏమంటారు? 6 పాయింట్ ఫార్ములా సార్. 56లో కాదయ్యా, నేను అడిగింది 56లో నో కన్ఫ్యూజన్. ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు అండమాన్ నికోబార్లో కూడా ఉద్యోగం చేయొచ్చు సార్. కాబట్టి తెలంగాణలో హైదరాబాద్ చేసి తప్పేంది? వాళ్ళ సొంత రాష్ట్రం. అయితే అట్లా చేయొద్దని ఎక్కడ ఉండే కండిషన్ వాళ్ళు ఎవరు ఉల్లంఘించిల్లు అంటున్నది. అగ్రిమెంట్ ఎక్కడైనా ఉండదు, ఎక్కడైనా చేసుకోవచ్చు. జెంటిల్మెన్స్ అగ్రిమెంట్ సార్. జెంటిల్మెన్ పెద్ద మనుషుల ఒప్పందంలో మెన్షన్ చేశారు సార్. అది మెయిన్ పాయింట్. తర్వాత 16 జీవో అంటున్నది రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం. ఈ రైటింగ్ లెటర్స్ టు ది ఎడిటర్స్ ఆఫ్ న్యూస్ పేపర్ అంటే మేడం న్యూస్ పేపర్లో వచ్చిన ఇష్యూస్ మీద ఎడిటర్స్కి లెటర్ రాస్తాను మేడం. కొన్ని న్యూస్ పేపర్లు ప్రమోట్ చేస్తాయి మేడం, ఎస్పెషల్ హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్, మన తెలంగాణలో హన్స్ ఇండియా కూడా ప్రమోట్ చేస్తుంది మేడం. అట్లా ఇష్యూస్ మీద రాస్తాను. సో ఎట్లాంటి ఇష్యూస్ మీద మీరు బాగా స్పందిస్తారు? అంటే మేడం రీసెంట్గా ఒక లెటర్ రాశాను ఈ ఫామ్ లోన్ వేవర్ గురించి మేడం. చాలా రాష్ట్రాల్లో గొడవలు జరుగుతున్నాయి ఫామ్ లోన్ వేవర్ ఇవ్వాలని. కాకపోతే మన రాష్ట్రంలో ఎకరానికి 4,000 ఇస్తాం ఇన్పుట్ కింద ఇస్తామని చెప్పి ప్రకటించడం, ఇది యాక్చువల్గా వేరే స్టేట్స్ ఫాలో కావాలి మేడం. ఎందుకంటే ఫామ్ లోన్ వేవర్ అనేది ఇప్పుడు మన ఫైనాన్స్ మినిస్టర్ నిన్న ఒక స్టేట్మెంట్ చేశారు, బ్యాంక్స్ సరిగ్గా జియోని పాటించలేదు అని. కరెక్టేనా అది? ఎస్ మేడం. ఎందుకంటే ఆ ఇంట్రెస్ట్ అయితే సబ్సిడీ వస్తుందో గవర్నమెంట్ నుంచి, అది బ్యాంక్స్ సరిగా వాళ్ళు ఫార్మర్స్ ఇవ్వట్లేదు మేడం. అందులోనే అంటే యాజ్ బ్యాంక్స్ ప్రకారం అయితే అది కరెక్ట్ రూలే కదా. యాజ్ గవర్నమెంట్ బ్యాంక్స్ మీద ఏమి కంపల్షన్ కాదు కదా స్టేట్ గవర్నమెంట్ జియో పాటించాలని. లేదు మేడం. ఓన్లీ బ్యాంక్లో ఎక్కడ ఇప్పుడు ఓన్లీ రీజనల్ రూరల్ బ్యాంక్స్లో మాత్రమే స్టేట్ గవర్నమెంట్ డెసిషన్ నడుస్తుంది మేడం. ఎందుకంటే అందులో స్టేట్ గవర్నమెంట్ వాటా ఉంటుంది. సెంట్రల్ బ్యాంక్స్లో స్టేట్ గవర్నమెంట్. రూరల్ బ్యాంక్స్లో స్టేట్ గవర్నమెంట్ వాటా ఉంటుందా? ఉంటుంది సార్. ఎంత ఉంటుంది సార్? ఎంత ఉంటుందని తెలియదు కానీ అందులో 3 రకాల వాటాలు ఉంటాయి సార్. ఒకటి సెంట్రల్ గవర్నమెంట్, ఒకటి స్టేట్ గవర్నమెంట్, ఇంకొకటి స్పాన్సర్ బ్యాంక్ అంటారు సార్. ఇప్పుడు దక్కన్ గ్రామీణ బ్యాంక్ అయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, దాని వాటా కూడా ఉంటుంది. ఓకే, ఎనీహౌ ఉంది 2 ఇష్యూస్. ఒకటి వాయిస్ విపరీతంగా రైజ్ అవుతుంది. దట్ ఇండికేట్స్ యువర్ డామినేటింగ్ నేచర్ అని యాక్చువల్గా. సో మనకి గవర్నమెంట్లో ఏంటంటే ఒబీడియన్స్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు, డిసిప్లిన్, ఒబీడియన్స్. అంటే ఈవెన్ దో మన దగ్గర ఎంత కంటెంట్ ఉన్నా
ద వే ఆఫ్ ఎక్స్ప్రెషన్, Okay. ద వే ఆఫ్ కమ్యూనికేషన్ ఏదైతుందో, కమ్యూనికేట్ చేసే మెకానిజం ఏదైతుందో దానికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. Okay. సో అది ఫస్ట్ అక్కడ కంట్రోల్ కావాలి. ఫస్ట్ ఏంటంటే ఆ వాయిస్ను తగ్గించాలి. Okay. చెప్పేట ఆ వాయిస్ తగ్గితే పొలైట్నెస్ పెరుగుతుంది. వాయిస్ పెరిగే కొద్దీ రఫ్నెస్ పెరుగుతుంది, Okay. అంటే కేర్లెస్నెస్ వస్తుంటుంది. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత బ్రేక్ అయిపోతావు. సో అది ఇనిషియల్ లెవెల్లో పొలైట్నెస్ రావాలి అంటే వాయిస్ను కంట్రోల్ చేసేపోయింది. డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ కొంచెం ఇంకా అప్డేట్ కావాలి. అంటే ఇప్పుడు ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ఫర్మేషన్, న్యూ డిస్ట్రిక్ట్స్ ఇన్ఫర్మేషన్, కరెంటు గవర్నమెంట్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్లో కొద్దిగా అంటే మనం కన్సైజ్ చేసుకోవాలి. చాలా వేగ్గా ఉన్న ఇన్ఫర్మేషన్ని కూడా కట్ షాట్లో బుల్లెట్స్ లాగా వాటిని బిల్డప్ చేసేటట్టు చేస్తే వినడానికి ఇంప్రెసివ్గా ఉంటుంది, నీకు కూడా బర్డన్ తక్కువ ఉంటుంది. Okay. అదర్వైజ్ ఏమైతే నువ్వు 2-3 నిమిషాలు చెప్పినా నువ్వు ఏం చెప్తున్నావు కూడా అర్థం కాని పరిస్థితి ఉంటుంది. Okay. అంత అందుకెళ్ళి పాయింట్స్ని పికప్ చేయడం కష్టమవుతుంది మనకి. సో ఆ కన్ఫ్యూజన్ వాళ్ళకి ఇస్తే మళ్ళీ సబ్ క్వశ్చన్స్ పడుతుంటాయి. Okay. వన్స్ ఒకసారి క్యాండిడేట్ అర్థమైపోయిన తర్వాత ఫర్దర్ క్వశ్చన్స్ ఏమి ఉండవు. నేను అందుకే మధ్యలో క్వశ్చన్స్ను చేస్తున్నామంటే ఆల్రెడీ రావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇంకా తర్వాత ఏమో చెప్తావు కూడా తెలుసు కాబట్టి వద్దని చెప్తాం. ఇప్పుడు సపోజ్ నువ్వు చెప్తున్నావు, అది డిస్కరేజ్ కాదు యాక్చువల్గా, అది తర్వాత ఏం చెప్తావు కూడా తెలుసు కాబట్టి చెప్పాల్సిన నీడ్ లేదని చెప్పడం. అది అర్థం చేసుకోవాలి. ప్లస్ కొంచెం మిగతా అంతా ఓకే, వాయిస్ ఒక్కటి కంట్రోల్ చేసుకోగలిగితే రిమైనింగ్ పార్ట్స్ అంతా ఓకే. Main కొంత voice. తెలంగాణ ఉద్యమ నేపథ్యం, కల్చర్ నేపథ్యం అది కూడా, ఎందుకంటే ఇప్పుడు కొత్త రాష్ట్రం ఏర్పడింది కాబట్టి ఆ నేపథ్యంలో కొన్ని క్వశ్చన్ అది రావడం ఇందాక నేను అన్నది, మనము ఉద్యోగాలు ఆ ఆవేశంలో చెప్పేటివంటి కాదు. అక్కడ జెంటిల్మెన్ అగ్రిమెంట్లో మనకు కంపల్సరీ స్థానిక ఉద్యోగాలకు రక్షణ ఇచ్చారు, రక్షణ యంత్రాంగం ఉంది. అందువల్లనే మనం మళ్ళీ దాన్ని గుర్తు చేస్తూ మళ్ళీ ఇంకోసారి జోనల్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సిన నీడ్ ఎందుకు వచ్చి, దేశంలో ఎక్కడైనా ఉద్యోగం చేయొచ్చు కానీ తెలంగాణ ఉద్యోగం తెలంగాణ వల్ల ఎందుకు చేయాలని ఎందుకు వచ్చింది ప్రశ్న అంటే, అది తెలంగాణను కలిపి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసేటప్పుడే ఆ ఒప్పందం మనం అనుకొని చేసినాం కాబట్టి అది ఒప్పందం ఉల్లంఘించారన్నారు. మిగతా నువ్వు ఎక్కడైనా దేశంలో ఎక్కడైనా ఉద్యోగం చేసుకోవచ్చు. ఆ క్వశ్చన్ వాళ్ళు అడిగినప్పుడు ఆన్సర్ ఇది అన్నట్టు, ముందు మన అగ్రి అయింది ఒప్పందంతోనైనాం కాబట్టి ఆ ఒప్పందంలో ఇది ఉంది కండిషన్. అందువల్ల మళ్ళీ 371D ఆర్టికల్ రావాల్సిన నీడ్ ఎందుకు వచ్చింది, జోనల్ వ్యవస్థ ఎందుకు వచ్చింది, స్థానిక ఉద్యోగాలు ఎందుకు వచ్చింది అన్నప్పుడు మన కలయికనే ఒప్పందాల కలయిక కాబట్టి అది బేస్ అన్నట్టు. అట్లా అది కనెక్ట్ కావాలంటే, అదర్వైజ్ ఓకే, మిగతా ఇష్యూస్లో ఫైన్. రైట్. Good. All the best. Thank you. Right. Thank you.